నమస్తే అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రీ హెపాటిక్ జాండీస్ గురించి మాట్లాడదాం. ఇందులో బిలిరుబిన్ కాలేయంలోకి వెళ్ళే కంటే ముందు జరిగే ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఈ ప్రీ హెపాటిక్ జాండీస్ వస్తుంది. అంటే బిలిరుబిన్ ప్రొడక్షనే ఎక్కువ అవుతుంది. సో ఎందుకు మరి ఈ బిలిరుబిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అంటే రక్తం అనేది ఎక్కువగా విరిగిపోవడం జరుగుతుంది. అంటే రక్త కణాలు 120 డేస్ కంటే ముందే విరిగిపోతున్నాయి రక్తంకి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్లో. అంటే ఇప్పుడు ఒక ఎర్ర రక్త కణం అనుకోండి, దాంట్లో చాలా ఉంటాయి. మెంబ్రెయిన్ ఉంటుంది, పైన ఒక చర్మం లాంటి లేయర్ ఒకటి ఉంటుంది, దాని లోపల ఎంజైమ్స్ ఉంటాయి, హీమోగ్లోబిన్ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి ఆర్బీసీలో. సో దీంట్లో ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా రక్తం ముందే విరిగిపోవడం జరుగుతుంది. అలా 120 డేస్ కాకుండా 40-50 డేస్కి రక్తం విరిగిపోవడం వల్ల బాడీలో రక్తం ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సో అలా ఎక్కువ రక్త కణాలు విరిగిపోవడం వల్ల బిలిరుబిన్ అనేది చాలా పెరుగుతుంది. లివర్ ఏంటి కొంతవరకే కంపెన్సేట్ చేయగలదు. ఇప్పుడు నార్మల్గా వచ్చే దానికంటే ఒక డబుల్ అట్లా ఏమైనా వచ్చింది అనుకోండి, లివర్ కంపెన్సేట్ చేసి దాన్ని సెక్రెట్ చేయగలుగుతుంది. లివర్ కెపాసిటీ కంటే కూడా రక్త కణాలు ఎక్కువగా విరుగుతున్నప్పుడు మనకి ప్రీ హెపాటిక్ జాండీస్ అనేది వస్తుంది.